మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఒక రకంగా ప్రకంపన రేపుతున్న ఒక అంశం ఏదైనా ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్. ఎంతగా అంటే ఏ క్షణమైనా కేటీఆర్కి నోటీసులు ఇవ్వచ్చు, అరెస్ట్ చేసి జైలు కూడా తరలించవచ్చు అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొన్న సినిమా వాళ్ళకి సంబంధించి మాట్లాడినప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, నాకు అంత కర్మ పట్టలేదు, అంత దిగజారలేదు, నేను ట్యాప్ చేపిస్తాను రా బాబు హీరోయిన్లు అని చెప్పేసి అన్నాడు. నా మీదగా పిచ్చి పిచ్చిగా రెండు అయితే నోటీసులు పంపిస్తా జాగ్రత్త అని చెప్పేసి కూడా అన్నాడు. నిన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో ఇదే కేటీఆర్ ఏమన్నారు, అప్పుడు మేమున్న సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడుతున్నారు ఏదో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, బట్టి విక్రమార్క మీద, పొంగులేటి రిమైనింగ్ మరికొంతమంది ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళ ఫోన్లో రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేపిస్తా ఉన్నాడు, లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, వాళ్ళు రెడీనా పెట్టండి మరి తెలిసిద్ది అని చెప్పేసి అన్నాడు. దెన్ ఇమీడియట్గా ఇంకా జనాలు ఏం ఆలోచించారు, ఆయన మీద త్వరలో ఇక గట్టిగానే నోటీసులు ఇచ్చి ఇంకా అరెస్టులు లైక్ ఇవన్నీ జరుగుతాయి అని తెలిసే ముందు ఈ రకంగా ఈ కాంగ్రెస్లో వాళ్ళు చీలికి తేడానికి ప్రయత్నించని చెప్పేసి అలా మాట్లాడుతారు. బట్ గవర్నమెంట్ ఏంటి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మరి కోర్టులో నిలబడాలి కదా, కేసు ఎవిడెన్స్లు పెట్టుకొని దెన్ నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈయన రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్లో చేసిన అతను ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మెయిన్ కీలకంగా పనిచేసిన వ్యక్తి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో, ఈయన ఇచ్చినటువంటి దానిలో బీఆర్ఎస్ సుప్రీమో, ఇద్దరు మాజీ మంత్రులు అండ్ ఇద్దరు ఎమ్మెల్సీలు. ఇప్పుడు ఎమ్మెల్సీకి నోటీస్ ఇస్తారా, బీఆర్ఎస్ సుప్రీమోకి నోటీస్ ఇస్తారా, లేదా మాజీ మంత్రికి నోటీస్ ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎన్నికలకు ముందే ఎన్నికలైన తర్వాత? ఇది హాట్ టాపిక్ ఇప్పుడు తెలంగాణ. ఇక ఏపీకి సంబంధించి ఎప్పుడైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తెర మీదకు వచ్చిందో ఇమీడియట్గా ఏపీలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఖచ్చితంగా జరిగే ఉండిద్ది. ఆల్రెడీ మాకు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు కానీ వచ్చే డిస్టర్బెన్స్ ఉండిద్దే అలా జరుగుతూ ఉంది. ట్యాపింగ్ అని హ్యాక్ అని ఏజెన్సీ చేసే గనులు వీళ్ళు. తెలంగాణలోనే అలా ఉంటే కేసీఆర్ని మించినోడు నియంతృత్వంలో ఈ జగను అమ్మో ఎక్కడో అలాగే ఉంటుంది అని చెప్పేసి అంత అనుకుంటున్న మూమెంట్లో ఒక్కసారిగా లోకేష్ బాంబు పేల్చాడు. ఏమని, నేను వాడేది యాపిల్ ఫోన్, నాకు యాపిల్ సంస్థ నుంచి వార్నింగ్ మెసేజ్ వచ్చింది అండ్ మెయిల్ కూడా వచ్చింది. ఏమని, మీ ఫోన్ని ట్యాపింగ్ చేయడానికి అదేవిధంగా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఎవరు ఇది అంతా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇది అంతా చేస్తున్నాడు, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోండి అంటూ ఎన్నికల కమిషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. రాజ్యసభ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర ఆయన చేత ఎన్నికల సంఘానికి ఏమని అప్రోచ్ అయినాడు, ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అసలు ఉల్లంఘిస్తున్నాడు, ఎక్కడో ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండటం లేదు. ఎంత దారుణం అంటే ఈరోజు ప్రతిపక్షాల ఫోన్లు ఏవి ట్యాప్ అవుతున్నాయో, ఏవి హ్యాకింగ్ గురవుతున్నాయో అసలు మాకు అర్థం కాని పరిస్థితులు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, మరి ఎలా ఏంటది మీ ఇష్టం అన్నట్టుగా కంప్లైంట్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ మూమెంట్లో మరికొంతమంది చెప్తున్నది కూడా ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎన్నికలు కూడా అమల్లో ఉంది కదా, ఏ క్షణమైన జగన్ అరెస్ట్ కావచ్చు అంటున్నారు. ఎందుకు? నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, జైలుకి బెయిల్కి మధ్య ఉన్నటువంటి జీవితం జగన్మోహన్ రెడ్డిది అని. దెన్ ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా, ఈ బెయిల్కి సంబంధించి షరతులు ఏవైతే ఉన్నాయో దాన్ని వైలేషన్కి పాల్పడినట్టుగా అనుకోవచ్చు. లేదన్నప్పుడు సిబిఐ కేసులు, ఈడీ కేసులు కోర్టుల విచారణలో ఉన్నాయి, ప్రాథమిక విచారణలోనే ఉన్నాయి, అవి ట్రయల్కి రావచ్చు. ఇందులో ఏదో కేసులో ఆయన వచ్చేసి దోషాన్ని తేలితే జైలుకి వెళ్ళక తప్పదు, అది ఎన్నికల లోపే చేస్తారు, లేదా ఎన్నికలైన మరుక్షణమైన ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కోర్టు నుంచి వచ్చేసి కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి వాళ్ళకి. దెన్ ఏదో మినహాయింపులు, నాట్ పరిమితులు. సో ఆ మినహాయింపు అన్నదానికి ఇస్తూ ఉన్నారు. అదర్వైజ్ ఎవ్రీ ఫ్రైడే అటెండ్ కావాల్సిన వాడే. సో అదేమంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి కొన్ని అధికారాలు కానీ కొన్ని రైట్స్ కానీ వీటిని ఉపయోగించుకొని కోర్టుకు హాజరు కాకుండా ఎప్పటికప్పుడు ఆ కేసులు ముందుకు సాగనీయకుండా
చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తూ వస్తున్నాడు. సో ఇలా కనుక ఉంటే అగైన్ ముఖ్యమంత్రి కనుక అయినట్టయితే కష్టం. సో అదేది ఈలోపే అరెస్ట్ చేస్తే బెటర్, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి కేంద్రానికి మరికొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ సమస్య అసలు విషయం ఏంట్రా బాబు అని అనుకుంటే, ఆల్రెడీ డిఎంకే వాళ్ళు ఎన్నికల కమిషన్ అప్రోచ్ అయి ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న డీకే శివకుమార్ కర్ణాటక అతను, అండ్ ఢిల్లీలో కూడా ఐ థింక్ బీజేపీలోనే కేంద్ర మంత్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా కంప్లైంట్ రేస్ చేస్తున్నారు ఐటీ శాఖ వాళ్ళకి. ఎందుకు ఏంటి అంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ గురి కాబోతున్నాయి అండ్ హ్యాక్ గురి కాబోతున్నాయి, ఆల్రెడీ కొంతమంది ట్రై చేస్తున్నారు అన్న వేళ వాళ్ళకి కూడా అలర్ట్ రావడం. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే యూజ్ చేసే ఫోన్లన్నీ కూడా యాపిల్ ఫోన్లు. అయితే కొద్ది రోజుల క్రితం యాపిల్ ఫోన్ ఓపెన్గానే ఐ థింక్ అమెరికా అండ్ మన ఇండియాలో వాళ్ళకి అలర్ట్ జారీ చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఫోన్లకు సంబంధించి మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా స్పైవేర్ జొరబడే అవకాశం ఉంది. దెన్ వాళ్ళు మీ ఫోన్ ట్యాప్ చేయటం కావచ్చు, హ్యాకింగ్ చేయటం కావచ్చు చేస్తారు. కాబట్టి ఫోన్లు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి, ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకండి అన్నట్టుగా అలర్ట్ జారీ చేశారు. సో అది అందరికీ ఇచ్చిన అలర్టే, ఓన్లీ లోకేష్కి ఇచ్చింది కాదు అని చెప్పేసి మళ్ళీ అదొక వాదన తెర మీదకి వస్తుంది. లోకేష్ మాత్రం సస్యమేర ఏమంటున్నాడు, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్న ట్యాపింగే, మావన్నీ కూడా వింటున్నాడు. కేసీఆర్ ఎలాగైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి సమీపంలోనే, ఆయన ఇంటికి సమీపంలోనే ఉంచి ఎలాగైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర దానికి చేయించున్నాడో, ఇప్పుడు కూడా ఏపీలో అలాగే చేస్తున్నారు ఆ పోలీసులు కూడా అని చెప్పేసి వీళ్ళ భాష. రియాలిటీ ఏంటన్నది ఎన్నికల కమిషన్ ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో చర్యలు తీసుకుంటే తప్ప తెలియదు. అప్ టు దట్ ఊహాగానాలే. బట్ ఐఎమ్ షూర్ యాజ్ అ జర్నలిస్ట్ నాకైతే అనిపిస్తుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్నది ఏదైతే ఉందో ఎప్పుడైతే బయటపడిందో నో డౌట్ ఏపీలో కూడా జరుగుతూనే ఉండిద్ది. అక్కడ కూడా గవర్నమెంట్ మారితేనే అప్పుడు అన్ని లెక్కలు బయటకు వస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు వారు వ్యవహరిస్తున్న విధానం, ఈవెన్ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా సరే స్టిల్ వాళ్ళు వచ్చి ఎన్నికల కోడ్ లేదు ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు ఏ చెప్తే చేద్దాం మనం అన్నట్టుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, ఆ రకం ప్రవర్తిస్తూ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం సస్యమేర అసలు ఐ థింక్ సత్తెనపల్లి ఏరియాలో అనుకుంటా మద్యంతో కొంతమంది దొరుకున్నారు. దెన్ ఒక ఎస్ఐ ఐ థింక్ సో పట్టుకుంటే అతని దగ్గర అమ్మడి రాంబాబు వెళ్ళి వాళ్ళు మా వాళ్ళు వదిలిపోయి సరుకు ఇచ్చి, అంటే వాళ్ళు సరుకు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. సరుకు అంటే మద్యం మా వాళ్ళది, అది ఇచ్చేసేది అంటే కాదు కూడదని చెప్పేసి అతను చెప్పున్నాడు. ఎవరు ఈ సెబ్ అంటారు కదా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, లైక్ వాళ్ళు. దెన్ దీంతో అప్పుడు అనిపించింది అనమాట జనాలకి, అరే పోలీసులు రూల్స్ దగ్గర ప్రవర్తిస్తూ ఉంటే ఎవరూ పీకలేరు కదా, అదేమంటే మరలా మా గవర్నమెంట్ వచ్చింది అప్పుడు చూస్తామని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ ఉన్నా సరే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. సో రూల్స్ ఫాలో అవ్వచ్చు కదా ఈ పోలీసు అని చెప్పేసి అంటారు. లేదా బాబు మీకు తెలీదు, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది చేయకపోతే ఆ లెక్క వేరే ఉండేది అసలు పోలీసులకి, అందుకే పాపం వాళ్ళు ఏం చెప్తే చేస్తుంటారు వీళ్ళు అని చెప్పేసి అదొకటి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పోలీసులు కూడా చెప్తుంది ఏంటిది, ఎవరైతే అబ్స్కాండ్ అనాలో లేదన్నప్పుడు విదేశాల్లో ఉన్నాడన్నా తెలియదు, ప్రభాకర్ ఆయనే కదా మెయిన్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి లీడ్. సో అతను కూడా అన్నది ఏంటి, పోలీస్ అధికారులు ఫోన్ చేసి ఇప్పుడు మీరు పోలీసులే, నేను పోలీసునే, మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో పైన అధికారులు ఏది చెప్తే అది మేము కూడా అదే చేసామయ్య బాబు, సో తప్పదు కదా మనకన్నట్టు చెప్పుకొచ్చారు. అదేం కాదు మీరు అంతా మెయిల్లో పెట్టండి లేదా ఇక్కడికి రండి అని చెప్పేసి అన్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పోలీసులు కూడా రేపు గవర్నమెంట్ మారితే అదే చెప్పవచ్చు, కానీ వైలేషన్ పాల్పడరు కదా, సో ఫస్ట్ చర్యలు వాళ్ళ మీదే ఉంటాయి. సరే విషయం ఏంటి, ఇప్పుడు మనకి మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అన్నది వచ్చేసి ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంది. ఏ రకంగా ఆయన తప్పు చేశాడని చెప్పేసి ప్రూఫ్లు దొరికితే అరెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ప్రూఫ్లు పట్టుకుని అప్పుడు అరెస్ట్ చేయాలి. మీన్ వెల్ ఎలిగేషన్స్